రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి గడువు విధించారు. సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత విధానంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ నెల 31 లోపు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడితో పాటు తరగతుల బహిష్కరణ చేపడతామని స్పష్టం చేశారు. ఆయన ఇంట్లోకి ఇచ్చినట్టు, ఆయన ఆస్తులు అమ్మిచ్చినట్టు, ఆయన చేసే బిజినెస్ వచ్చిన లాభాలతో ఇచ్చినట్టు పిల్లల జీవితాలతో తిరగటమాడుతుడు. ఈ వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. ఎవరి ఆస్తి కాదు, ఎవరి జాగిర్ కాదు రాష్ట్రం. ఖబర్దార్, వెంటనే ఫీజుల బకాయిలు ఎలాంటి జాప్యం లేకుండా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రెండెన్ని వచ్చిన నుంచి ధర్నాలు, ఉద్యమాలే. ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు ఇవ్వవు, ఫీజుల బకాయిలు ఇవ్వవు. మంత్రులు, ఎమ్మెల్యేలు లూటి చేస్తున్నారు రాష్ట్రాన్ని. భూములు మిగుల్చలేవు. రెవెన్యూ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలే, మంత్రి చెప్పినట్టు వినాలే. పట్ట భూములు గుంజుకుంటున్నావు, దాన ధర్మాల భూములు గుంటున్నావు, భూదాన భూములు గుంజుకుంటున్నావు, అదైన భూములు గుంజుకుంటున్నావు. ఏ భూమి నీ 5 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా మిగిలకుండా సహాయం చేసే పనికి పెట్టుకున్నావు. ఇది దానన్నట్టు ఆఖరికి పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తుంటే దాని నోటికాడ అన్నం ముద్ద లాక్కుంటావు. ఖబర్దార్. ఆయన